2-in-1 గార్డెన్ అనమాట మీ కుడి వైపు ఉన్నది. ఓకేనా? ఇది ఢిల్లీ అండ్ మైసూర్ బృందావన్ గార్డెన్ రైట్ సైడ్ లో. అలాగే మీ ఎడం వైపున చూడండి, ఇది వచ్చేసి సియారా గార్డెన్. ఇది ఎక్కువ సినిమాలలో చూపిస్తారు. అల్లు అర్జున్ తెలుసా మీకు? అల్లు అర్జున్ ఏం సినిమా చూసారు మీరు అల్లు అర్జున్ది? జులై. రైట్, జులై సినిమా ఇందులోనే షూట్ చేస్తారు. ఓ మధు ఓ మధు అని పాట వస్తుంది, గుర్తుందా మీకు? ఈ గార్డెన్ లోపలనే షూట్ చేస్తారు. చాలా సినిమాలో కనబడుతూ ఉంటది. అలాగే మీ కుడి వైపున చూడండి, ఇది ఏంజిల్ ఫౌంటైన్ అంటారు. ఖడ్గం సినిమాలో చూడొచ్చు, అప్పుడప్పుడు గోవింద గోవింద అని పాట వస్తుంటది. ఐడియా ఉందా మీకు? చూడండి, అది ఏంజిల్ ఫౌంటైన్ అంటారు. అలాగే ఎడమ వైపున చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఎడం వైపు ఉన్నది, ఇది లైమ్ లైట్ గార్డెన్ అంటారు. ఎడం వైపు ఉన్నది. ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే అవార్డ్ సెరమనీ అండ్ కోఆపరేట్ ఈవెంట్స్. మనము సినిమాలలో చూస్తుంటాం, అప్పుడప్పుడు పాటలు వస్తుంటాయి. ఐడియా ఉందా? సాంగ్స్. ఇంకో ఇలాంటి గార్డెన్లని షూట్ చేస్తారనమాట. పాటలు కానీ సీన్స్ కానీ ఈ గార్డెన్ లో షూట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి గార్డెన్ లో అది లైమ్ లైట్ గార్డెన్ అంటారు. RRR సినిమా చూసారా ఎవరన్నా? మీ ఎడం వైపున పైన చూడండి, అది రామోజీ ఫిలిం సిటీ అవా మహల్ అంటారు. అవా మహల్ అప్పుడప్పుడు యాడ్లలో వస్తుంటది, టీవీ అడ్వర్టైజ్మెంట్, సీరియళ్లలో కనబడుతూ ఉంటది. తెలుగులో సుస్వాగతం సినిమాలో ఉంటది, ప్రేమంటే ఇదేరా, భీమ్సారా సినిమా, చాలా సినిమాలో కనబడుతూ ఉంటది అన్నమాట. అవా మహల్ అంటారు దాన్ని. ఎడం వైపున పైనది అవా మహల్. అలాగే మీ ఎడం వైపున చూడండి, ఇది వచ్చేసి కరిష్మా గార్డెన్ అంటారు అన్నమాట. కరిష్మా గార్డెన్. ఈ గార్డెన్ స్పెషాలిటీ ఏంటంటే షూటింగ్ టైంలో హీరోయిన్ ఏ కలర్ అయితే కాస్ట్యూమ్స్ అంటే బట్టలు దొడుకుంటారో ఆ కలర్ ఫ్లవర్స్ అక్కడ డెకరేట్ చేస్తారనమాట. అది కరిష్మా గార్డెన్ స్పెషాలిటీ. అలాగే మీ ముందు చూడండి, రోడ్ కనబడుతుంది. డాంబర్ రోడ్ ఉందా? మీ ముందు కూర్చున్న వాళ్ళు ముందుకు చూడండి, వెనకాల కూర్చున్న వాళ్ళు వెనకాలకు చూడండి. ఓకేనా? రోడ్ కనబడుతుంది కదా, మధ్యలో కూర్చున్న వాళ్ళు అలానే కూర్చోండి. ఓకే, రోడ్డు కనబడుతుంది కదా. RRR సినిమా చూసారు ఎవరన్నా? NTR లండన్ కూడా వెళ్ళాలి మీరంతా. రైట్ సైడ్ లో చూడండి, అది చంద్రముఖి బిల్డింగ్ అంటారు. మీ కుడి వైపు ఉన్నది ఆడ పెద్ద బిల్డింగ్ కానొస్తుందా? అది చంద్రముఖి సినిమా అక్కడే షూట్ చేస్తారు. బిల్డింగ్ చంద్రముఖి. అండ్ ఇది బాలకృష్ణ సినిమా ఉంది, అఖండ సినిమా. RRR సినిమాలో గవర్నర్ ఆఫీస్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? RRR సినిమాలో గవర్నర్ ఆఫీస్, ఇగో అదే గవర్నర్ ఆఫీస్. శ్రీమంతుడు కానీ, భీమ్లా నాయక్ కానీ, గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్, భగవంత్ కేసరి, చాలా సినిమాలో కనబడుతూ ఉంటది. మీ ఎడం వైపున చూడండి, ఇదే సినిమాలో చూపిస్తారు తాజ్ మహల్ లాగా. షూటింగ్ టైంలో పెయింట్ వేసి సినిమాలో చూపిస్తారు. రైట్, సినిమాలో చూపిస్తారు తాజ్ మహల్ లాగా. ఎడం వైపు ఉన్నది. ఖడ్గం సినిమాలో వందే మాతరం సాంగ్ వస్తుంది, జాతీయ జెండా వస్తుంది. ఐడియా ఉందా? ఇగో ఇందులో నుండే జాతీయ జెండా వస్తుంది. ఖడ్గం మూవీలో వందే మాతరం పాటలు. గబ్బర్ సింగ్ సినిమాలో ఆకాశం అమ్మాయి అనే సాంగ్ ఉంటుంది. ఐడియా ఉందా మీకు? అందులోనే షూట్ అయింది, అత్తారింటికి దారేది సినిమా. అదే సినిమాలో షూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్తున్నాం మనం షాపింగ్ అండ్ మార్కెట్. మనం అప్పుడప్పుడు సినిమాలలో చూస్తూ ఉంటాం షాప్స్ అని, మార్కెట్ అని. మీకు ఐడియా ఉందా? గబ్బర్ సింగ్ సినిమా ఇక్కడ ఆడతారు కబడ్డీ సింగ్. ఓకేనా? ఖడ్గం, మాస్, మహాత్మా, సుప్రీం, భగవంత్ కేసరి, గబ్బర్ సింగ్ లో మళ్ళా ఆకాశం అమ్మాయి పాట కూడా ఇక్కడే షూట్ చేశారు. అంతే ఇక్కడే అవుతుంది. షూటింగ్ టైంలో ఏం చేస్తారంటే మొత్తం పెయింట్ వేసి డెకరేషన్ చేసి సినిమాను షూటింగ్ చేస్తారు. ఇదంతా షాపింగ్ అండ్ మార్కెట్ అంటారు. అలాగే మీ కుడి వైపున చూడండి, ఇదే పోలీస్ స్టేషన్. విలన్లు కూర్చొని పాట పాడతారు. ఐడియా ఉందా గబ్బర్ సింగ్ లో? ఇదే పోలీస్ స్టేషన్.
ఇప్పుడు వచ్చేస్తాం మనం సౌత్ ఇండియన్. నార్త్ చూసాము, షాపింగ్ అండ్ మార్కెట్ అయ్యింది. ఇప్పుడు సౌత్కి వచ్చేస్తాం. ఇదే సౌత్ ఇండియన్ పల్లెటూరు. మీ ముందు చూడండి, రోడ్ ఉంది కదా, డాంబర్ రోడ్డు. దీనిపైన రెడ్ కలర్ మట్టి పోస్తారు, ఎర్ర మట్టి పోసి సినిమాలో షూట్ చేస్తారు పల్లెటూరు. ఇది గబ్బర్ సింగ్ లో బ్రహ్మానందం వస్తాడు, జీప్ దిగుతాడు, ఐడియా ఉందా? అద్దాలు పెట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పేకాట ఆడుతుంటే అంతా పారిపోతూ ఉంటారు, ఇక్కడ నుండే పారిపోతూ ఉంటారు అనమాట. రైట్ అనేది ఇక్కడ నుండే పారిపోతూ ఉంటారు అన్నమాట. ఇది ఎడమ వైపున ఇల్లు చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్నది. ఇది శృతి హాసన్ వాళ్ళ ఇల్లు గబ్బర్ సింగ్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఉంటుంది చూడండి, ఇంకో ఇదే ఇల్లు. అండ్ చంద్రముఖి సినిమాలో డాన్స్ మాస్టర్ ఇల్లు కూడా అదే. షూటింగ్ టైంలో మొత్తం సినిమాలో మొత్తం ఫ్రంట్ నుంచే చూపిస్తారు, మొత్తం ముందు నుంచే చూపిస్తారు అన్నమాట. వెనకాల ఏమీ ఉండదు, బ్యాక్ సైడ్ లో అన్ని చెట్లు. డోర్ ఓపెన్ చేస్తే అన్ని చెట్లు కనబడతాయి. ఇదంతా పల్లెటూరు. లేటెస్ట్ రామ్ చరణ్ సినిమా వస్తుంది, గేమ్ చేంజర్ అని, అందులో చూడొచ్చు. గేమ్ చేంజర్ సినిమా ఉందా? అది రామోజీ గ్రూప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అంటారు. మెయిన్ హెడ్ ఆఫీస్ అన్నమాట. రైట్ సైడ్ లో రామోజీ గ్రూప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అలాగే మీ కుడి వైపున చూడండి, ఈటీవీ భారత్ అండ్ ఈటీవీ న్యూస్. అప్ సైడ్ డీజే టిల్లు సినిమా, పోకిరి, చాలా సినిమాలో కనబడుతుంటది అప్ సైడ్. ఇప్పుడు వెళ్తున్నాం మనం జైలు సెట్టింగ్ చూడడానికి. మనం సినిమాలలో చూస్తుంటాం కదా జైలు, ఇప్పుడు రియల్ గా చూస్తున్నాం జైల్లోకి. అందరు రెడీ కదా? ఎస్, మీరు అందరూ తల లోన పెట్టాలమ్మా, బయట పెట్టకండి. జైలులో ఉన్నారు, ఇంకా బయటికి వెళ్ళారు. సార్ చెప్పేది జాగ్రత్తగా వినండి, మళ్ళీ పోయినాక అడుగుతా నేను మొత్తం.